కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వలన మనకి జీవాన్నిచ్చి మనల్ని బ్రతికించి మనకి సమయం ఇచ్చినందుకు ఆ దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన కృపా బాకుల్యాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి మనం ఎందుకు పనికిరానటువంటి మనలను ఆయన ఎంతగా ప్రేమించి తన వాత్సల్యాన్ని మనకి ఎంతగా చూపించి ఆ వాత్సల్యాన్ని ఎడతెగక మన మీద చూపిస్తూ వస్తున్నటువంటి ప్రభు అంటే తన పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చినటువంటి ఆ యేసయ్య మన పట్ల ఎంత గొప్ప మరి దయను జాలిని చూపిస్తున్నాడు. ఈ సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. ఈ సమయంలో దేవుని కొరకు జీవించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఇంకా మనం ఐగుప్తును విడిచిపెట్టలేకపోతున్నాం. ఇంకా మనం లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి వరలరా, లోకంలోనే పరిగెత్తేటువంటి వరంగా ఉంటున్నాం. మనకు తినడానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు, చేయటానికి పని ఇచ్చాడు. దీనితో మనం తృప్తిపడి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ, ఆలోచన మనకు కలగాలి. మనం ఎప్పుడు బ్రతుకుతాం? దేవుని కొరకు. మనల్ని ఈ లోకంలో ఎందుకు పెట్టాడు తీసుకొచ్చి, మరి మనల్ని ఈ లోకంలో ఎందుకు తన రూపంలో సృజించాడు, మరి అది మనం గుర్తెరుగుతున్నామా? నేను ఎందుకు, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది అనేది గుర్తెరిగి ముందుకు నడవగలుగుతున్నామా? ఆ ప్రణాళికను, ఆ చిత్తాన్ని గుర్తెరగవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఉండి సమయాన్ని మనం మరి చెడగొట్టుకోకుండా సమయాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ దుర్దినాలు రాకమునిపే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. దేన్ని వెతికినా కూడా నా ప్రియమైనటువంటి వల్లరా అది మనకి ఎటువంటిది లాభదాయకంగా ఉండదు. దేవుని సన్నిధిని దేవుణ్ణి వెతికినప్పుడు నీకు నాకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మన జ్ఞానం వలన, మన తెలివి వలన మనం సమకూర్చుకోలేం, కానీ ఆయన సమకూర్చేటువంటి దేవుడు. మొదట ఆయన వెతకాలి. ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చాడు. మనల్ని వెతుకుంటూ వచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం వెతకలేకపోతున్నాం. రవాషిక్లో రీషందర రికందర కొరి రాషకందర కొరి మమరాషందర హల్లెలూయా. రౌషల రాశికరమైతుందర బ్రౌసి జీసస్ సీకలోరి. ఎందుకని వెతకలేకపోతున్నాం? మనకు ఐహిక విచారాలు, ఈ లోకంలో మనకి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పనులు, ఎంతో. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన అవసరానికి ఆయన పాదాలను పట్టుకుంటున్నాం. అది కాదు కావాల్సింది, ఆయనను వెతకాలి నిత్యం. విలాప వాక్యాలు నా ప్రియమైనటువంటి వాళ్ళరా 3వ అధ్యాయము మరి 22వ వచనంలో చూసినప్పుడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడంట మరి కృప కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలుస్తూ ఉంది. కనుకనే మనం నిర్మూలం కాకున్నటువంటి వరంగా ఉంటున్నాం. మనం తుడిచివేయబడతలా, మనల్ని నిర్మూలం చేయట్లా. ఎందుకని? ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మరి మనం ఎలాంటి ప్రవర్తనలో ఉన్నప్పటికీ, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా లేనప్పటికీ, మరి అలాగే ప్రీతి పాత్రులంగా దేవునికి జీవించకపోయినప్పటికీ, మనం జీవం కలిగినటువంటి నిరీక్షణ మనలో లేనప్పటికీ కూడా ఆయన వాత్సల్యతను పట్టి మనం ఇప్పటి వరకు కూడా నిర్మూలం కాకున్నటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన మనను నిర్మూలం చేసేటువంటి దేవుడు కాదు, మనల్ని నిర్మూలం చేసేటువంటి దేవుడు కానే కాదు. అటువంటి దేవుడైతే ఆయన ఎందుకు మన కోసం వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే నా ప్రియమైన వల్లరా, మనం
ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చుకోలేము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది మన పట్ల అంట. అనుదినము ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే ఈరోజు పరిస్థితులు బాగోలేదు, అనుదినము నూతనంగా మనకి నూతనంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, పరిస్థితులను సరిచేస్తున్నాడు. నీకు నాకు కావాల్సినటువంటివి ఏమున్నాయో వాటన్నిటిని కూడా సమకూరుస్తున్నాడు. సమకూర్చేవాడు ఆయన సమకూర్చకపోతే మనకి ఇచ్చింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు కనుక, మనకు కలిగిన సమస్తము కూడా ఆయన వల్లే కలిగింది కనుక, ఆయన సమకూర్చకపోతే మనం ఈ భూమి మీద ఉండేటువంటి వరం కాదు. అదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, మనమే నమ్మదగినటువంటి వారంగా ఉంటాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉంటాడు, మనం నమ్మదగినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకని నమ్మదగినటువంటి వారంగా ఉంటున్నాం? ఆయన నమ్మదగినటువంటి వాడే మన పట్ల అనేక కార్యాలు చేస్తున్నాడు. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తున్నాడు. మన ప్రవర్తన అంతటిని మారుస్తున్నాడు. మనకున్నటువంటి వాటిలో నుంచి మనల్ని తప్పించి మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కానీ మనమే ఆయనను నమ్మలేకపోతున్నాం. ఎందుకని? మనలో ఆ యొక్క వాత్సల్యత, ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ఆ వాత్సల్యత మరి మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడు! మనం నిర్మూలం కాకుండా ఉండేటట్లుగా దినదినము కూడా తన యొక్క వాత్సల్యతను మన పట్ల చూపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు కనుక మరి మనను ఆయన చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి మన బిడ్డల్ని ఎంత గొప్పగా చూసుకుంటాం. అవును కదా, మనం ఎంత ప్రేమను కురిపిస్తాం. వారు ఎంత తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళ పట్ల మన ప్రేమ ఎట్లా ఉంటుంది? అలాగే మనం కూడా ఆయన పట్ల, అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన యొక్క మార్గంలో, దేవుని యొక్క మార్గంలో నడవలేనప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన పట్ల వాత్సల్యతను క్రొమ్మరిస్తున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎలాంటి దేవుడు? ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని కాపాడి మనల్ని రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుకనే చూడండి, ఆయన అంటాడు, మరి మరణమైన వారికి నేను గుర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు అంటుంది దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా మరి దయా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయన ఎటువంటి వాడు? దయా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయనకి దయా వాత్సల్యత లేకపోతే, ఆ దయా వాత్సల్యత మన మీద చూపించకపోతే, అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన అంటే వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, వారి మధ్యలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకోకుండా వారి యొక్క మనస్సును కఠినపరుచుకున్నారు. వారి మధ్యలో ఆయన దాహం తీరటానికి నీరిచ్చాడు, బండలో నుండి నీటిని పంపించాడు. అంతేకాకుండా ఆహారాన్ని ఇచ్చాడు. మోషే ద్వారా ఆ 10 ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రాన్ని వారికి నియమించాడు. అయితే ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ప్రతి దాంట్లో నుంచి కూడా విడిపించి వారి మధ్య అనేక అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా వారి మనస్సును కఠినపరుచుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడైతే దాస్యం చేశారో ఆ దేశం నుంచి వచ్చారు. మళ్ళీ ఏం కోరుకుంటున్నారు? ఆ దేశాన్ని కోరుకుంటున్నారు. కనుక అప్పుడు మోషే అంటున్నారు, మరి నీ మీద తిరుగుబాటు చేశారు, ఒక అధికారిని కోరుకుని, నీవు క్షమించడానికి సిద్ధమైన దేవుడవు, సిద్ధ మనస్సు కలిగిన వాడు, నువ్వు దయా వాత్సల్యత కలిగిన వాడు. వారు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఏమనంటే, నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. అలాగే మనం కూడా చాలా పరిస్థితుల్లో తిరుగుబాటు చేసేటువంటి వరంగా ఉంటాం.
తిరుగుబాటు చేసి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి మనం దేవుని దగ్గరకు వచ్చి మనం బ్రతిమాలుకున్నప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉంటాడు. అందుకనే ఆ దయా వాత్సల్యతను మన పట్ల ఆయన చూపిస్తూ వస్తున్నాడు. దయగలిగినటువంటి దేవుడు, మనల్ని కరుణించేటువంటి దేవుడు, మనల్ని కనికరించేటువంటి దేవుడు, మన పట్ల తన కృపను చూపిస్తున్నటువంటి దేవుడు. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన యొక్క కనికరం లేకపోతే ఈ భూమి మీద మనం ఉండేవారం కాదు. మనం ఎప్పుడో నిర్మూలమైపోయేటువంటి వరంగా ఉంటున్నాం. కనుకనే ఏం చేయాలి? ఆయనకు మన పట్ల తెగక వాత్సల్యత పుట్టుతూ ఉందాం. అక్కడ మన మధ్య కూడా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. మన జీవితాల్లో ఆ అద్భుత కార్యాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ ఉన్నాం. రెప్పపాటులో గొప్ప కార్యాలను కూడా చేస్తూ వస్తున్నాడు. కానీ ఒక్కసారికి ఏమంటామంటే, ఏం చేశాడు దేవుడు? ఇంతకాలం ప్రార్థన చేస్తే ఏం జరిగింది అని మాట్లాడేటువంటి వారు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వారు ఎదురు తిరిగినప్పటికీ కూడా మోషే అంటాడు, వారు ఎట్లా ఎదురు తిరిగారు, నువ్వు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక నువ్వు క్షమించమని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు? నువ్వు దయా వాత్సల్యత కలిగినటువంటి వాడు కనుక నీ దయను, నీ వాత్సల్యతను వారి మీద కుమ్మరించమని అడుగుతాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ దినాన మనం కూడా అదే రీతిలో ఉన్నాం. ఆయన దయను పొందుకున్నాం. ఆయన మన పట్ల అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలను చేశాడు. అయినప్పటికీ కూడా మనం ఆయన మీద తిరుగుబాటు చేసే వరంగా ఉన్నాం. లోబడినల్లని ప్రజలకు శ్రమ అంటున్నాడు. దినమెల్లా చేతులు చాపుతున్నాను, లోబడినల్లని ప్రజలకు శ్రమ అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన చేతులకు వెళ్ళామనుకో, చాచిన చేతులు నీ కొరకే అంటున్నాడు. ఆ చాచిన చేతులను మనం అప్పగించుకున్నాం అనుకోండి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వాత్సల్యత, ఆయన కరుణ మన పట్ల ఎంతో గొప్పగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది నా ప్రియమైన వాళ్ళరా. అలాగే నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. ఆయన కృప చొప్పున ఆయన మనల్ని కరుణించి, ఆయన వాత్సల్య బాహుల్యం చొప్పున అతిక్రమాలను తుడిచివేయి అంటున్నారు దావీదు. ఎందుకు? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అతిక్రమములను ఒప్పుకోవాలి. మరి అతిక్రమములను ఒప్పుకుని ఆయన దగ్గర మనం పశ్చాత్తాపడినట్లయితే మనను ఆశీర్వదించి ఆయన వాత్సల్య బాహుల్యాన్ని మన మీద చూపిస్తాడు. అతిక్రమాలను ఒప్పుకోకుండా కప్పుకోనటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడు ఏమనంటే, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయి. మన అతిక్రమాన్ని ఆయన తుడిచివేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన కృప చొప్పున మనల్ని కరుణిస్తాడు. ఎప్పుడు మనము ఆయన సన్నిధికి వెళ్ళి నా అతిక్రమాలను తుడిచివేయి ప్రభా, వాత్సల్య బాహుల్యం చొప్పున నన్ను కరుణించు అని ఆయన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనలను అతిక్రమములన్నింటినీ కూడా తుడిచివేస్తాడు, మన పాపాలన్నింటినీ కూడా పరిహరిస్తాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఇది నీ అతిక్రమాలు నా అతిక్రమాలు ఏంటో, నీ పాపాలు నా పాపాలు ఏంటో మనం గ్రహించుకుని ఆయన దగ్గరకు ఆయన యొక్క మరి కరుణను, ఆయన యొక్క వాత్సల్యతను పొందుకుని అతిక్రమాలన్నింటినీ కూడా మరి తుడిచివేసేటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన మనం కోపిస్తానే మన పట్ల ఆయన వాత్సల్యత చూపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నిత్యమైన కృపతో మన పట్ల వాత్సల్యతను చూపిస్తూ తండ్రి లేని వారి ఎడల కూడా వాత్సల్యతను చూపించే దేవుడై ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు, విధవరాలకు భర్త అయి ఉన్నాడు, మరి ఇంటికి యజమాని అయి ఉన్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కుటుంబ నాయకుడిగా ఉండి నడిపిస్తాడు, అధ్యక్షుడిగా ఉండి అధికారం చేస్తాడు. మరి అటువంటి వాత్సల్యతను మన పట్ల కురిపిస్తాడు. ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన యొక్క కృపా బాహుళ్యాన్ని బట్టి మనం ఎంతో సంతోషించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఆ కీర్తన 51 కీర్తన 16, 17 వచనాల్లో చూస్తే నా ప్రియమైనటువంటి వర్ణన ఏం చెప్తున్నాడంటే, నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల
బలి అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనటువంటిది కాదు. ఆయన బలులు కోరేటువంటి వాడు కాదు. కానీ ఆయన అంటే మరి ఆయన కనుక దేవుడు కనుక బలిని కోరుకున్నట్లయితే బలిని అర్పిస్తాను అంటున్నాడు. మరి దహన బలి ఆయనకి ఇష్టమైనటువంటిది కాదు. కానీ విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగిన మనస్సు కావాలంటున్నాడు, విరిగిన హృదయం కావాలంటున్నాడు. కనుక మన మనస్సు విరగొట్టుపడాలి, మనకు విరిగిన మనస్సు కావాలి. విరిగిన మనస్సే మరి దేవునికి ఇష్టమైనటువంటి బలి అంటున్నాడు. ఎప్పుడైతే మరి విరిగిన మనస్సుతో ఆయన సమీపిస్తావో మరి అది ఆయనకి విరిగిన హృదయంతో నలిగిన హృదయంతో ఎప్పుడైతే దేవుణ్ణి సమీపిస్తావో అప్పుడు దేవుడు మరి వారిని అలక్ష్యం చేయడంట. అంతేకాకుండా విరిగి నలిగిన హృదయం దేవునికి ఇంపైనటువంటి అర్పణ. ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయంతో ఉంటారో పశ్చాత్తాప పడతారో, అంటే విరిగి నలిగినటువంటి హృదయం అంటే చేసిన తప్పుని దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే ఒప్పుకుంటారో ఆ విరిగిన మనస్సే, ఆ నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటిది. ఎవరైతే మరి తప్పు చేసి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు, ఏం తప్పు చేశాం, ఏం పాపం చేశాం అంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి హృదయాన్ని మరి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి ఇంపైనటువంటి అర్పణగా ఉంటుందంట. మనం ఎన్నో అర్పణలు అర్పిస్తూ ఉంటాం, కానీ మన హృదయం విరిగి నలిగితేనే, మన హృదయం పగలగొట్టబడితేనే అటువంటి హృదయాన్నే దేవుడు అంట నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఇంపైనటువంటి అర్పణగా తీసుకుంటాడు. మరి 34వ కీర్తన 18వ వచనంలో విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షిస్తాడు. అయితే విరిగి నలిగిన హృదయం కలవారు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఆయన మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, ఆయన మన కొరకు సిలువలో బలియాగం అయినటువంటి ఆ యొక్క సిలువ యాగాన్ని బట్టి, ఆయన మన కొరకే తన ప్రాణాన్ని అర్పించి తన సిలువలో మరణించాడు కదా, ఇంకంతకంటే గొప్ప కార్యం ఇంకేముంది? మన కొరకు మరణించినటువంటి ఆ దేవుని దగ్గరకు వచ్చి మన బ్రతుకులను ఆయన సన్నిధిలో పెట్టి, మన యొక్క జీవితాలను ఆయన పాదాల వద్ద పెట్టి, మనం విరిగి నలిగినటువంటి హృదయంతో నలిగిన మనస్సుతో మనం కనుక మరి ఉన్నట్లయితే ఆయనంట ఆసన్నుడుగా ఉంటాడంట, సమీపంగా ఉంటాడు. ఆయన వాళ్ళని రక్షిస్తాడు. విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే కృతజ్ఞత కలిగి ఉంటారంట, కృతజ్ఞత కలిగి ఉంటారు. మనం చూస్తే దావీదు మహారాజు గొప్ప రాజైన తర్వాత కూడా, దేవా నేను ఎంతటి వాడిని, గొర్రెల మేపుతున్న నన్ను రాజుగా చేశామని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎంతమందికి మనలో నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఈ పాపంలో పడి ఉన్నప్పుడు, ఈ పాపంలో నుంచి లేవలేని స్థితిలో ఈ లోకంలో నేను ఉన్నప్పుడు నన్ను పైకి లేపావు ప్రభువా, నా స్థితిని మార్చావు ప్రభువా, నా గతిని మార్చావు ప్రభువా అని మనం ఎంతమంది దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వరంగా ఉంటున్నాం. మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే చేసిన తప్పుని తొందరగా ఒప్పుకోవాలి. అయితే చేసిన తప్పులను మనం ప్రతిదినము కూడా మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ఎంతో తప్పులు చేస్తూనే ఉంటాం. చేసినటువంటి తప్పుని దేవుని సన్నిధిలో ఈ దినం నేను ఎక్కడెక్కడ తప్పిపోయానో, ఎవరి గురించి తప్పుగా ఆలోచించానో, ఎవరిని గురించి నేను ఎక్కువగా మరి ఆలోచన చేశానో వీటన్నిటినీ కూడా క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే దావీదు మరి తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? మనం కీర్తన 51 కీర్తనలో చూస్తే, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలగచ్చి అని అడిగాడు. మన హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది, మన హృదయం మోసకరమైనటువంటిది, మన హృదయం నిండా పాపం, కుళ్ళు, కుట్ర ఇవన్నీ కూడా దాగి ఉంటాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక శుద్ధ హృదయం కలగచేయమని అడిగాడు. తమను తాము తగ్గించుకుంటారంట. సౌలు దావీదుని తరిమినప్పుడు
మరి దావీదు ఎంత ఇబ్బంది పడ్డాడు. మరి అటువంటి మరి నా ప్రియమైన వాళ్ళ చేసిన తప్పును తొందరగా ఒప్పుకునేటువంటి వారంట కన్నీరు కారుస్తారంట. పశ్చాత్తాపంతో కృతజ్ఞతతో కన్నీరు కార్చేటువంటి వారుగా ఉంటారు. అంతేకాకుండా కపటం లేని వారుగా ఉంటారు. వేషధారణ దేవునికి బహు అసహ్యమైనటువంటిది. అయితే క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటారంట. వారిలో స్వీయంగా అంటే మన స్వయం పరితాపం కలిగి మరి ఉంటారు. అయితే త్వరగా మరి ఇతరులతో కూడా కలిసిపోయేటువంటి వర్గం ఉంటారు. మన హృదయం పగలాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే మన హృదయంలో నుండి బయటకు వచ్చేవి అపవిత్రమైనటువంటివి, బయట నుంచి లోపలికి వెళ్ళేవి అపవిత్రమైనటువంటివిగా ఉండవు. కానీ అయితే హృదయంలో నుంచి బయటికి వచ్చేటువంటివి అపవిత్రమైనగా ఉండి మనుషులను బాధ పెట్టేటువంటివిగా ఉంటాయి. చూడండి, అవేంటి? దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనాలు, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ వస్తాయి. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుంచే బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. మనం ఈ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన యొక్క కృపను, తన యొక్క బాహుళ్యాన్ని తెగక మరి వాత్సల్యాన్ని మనం నిర్మూలం కాకుండా మన పట్ల చూపిస్తున్నాడు. అనుదినము కూడా ఆయన వాత్సల్యత మన పట్ల నూతనంగా పుట్టిస్తూ ఉంది. దయగలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, మనల్ని కరుణించేటువంటి ఆయన, ఓపిస్తానే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు, మన అతిక్రమములన్నింటినీ కూడా తుడిచివేసేటువంటి దేవుడు, నిత్యమైనటువంటి కృపలో వాత్సల్యతను చూపిస్తూ ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక విరిగి నలిగినటువంటి హృదయం మనకు కావాలి. విరిగి నలిగిన హృదయం మరి దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటిది కనుక నా ప్రియమైన వల్లరా ఆ రీతిగా ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క కృపను పొందుకోవాలంటే మనం ఏ రీతిగా ఉండాలో దేవుడు తన వాక్యం ద్వారా తేటగా సూటిగా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినో మనం తెలుసుకోలేము. అటు దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులమో. ఆయన ఇంకా కూడా మన పట్ల అనుదినము వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయన గొప్ప దేవుడు, ఆయన నామమే గొప్పది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఆయన యొక్క శక్తి చాలా గొప్పది. ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఆయన యొక్క రక్తం మరి ఎంత అమూల్యమైనటువంటిది. అమూల్యమైన రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తం, నిష్కలంకమైన రక్తం, నిందారహితమైన రక్తంతో మనల్ని కడిగి కొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన మనను మరి భూమి మీద పట్టి మన పట్ల ఈ రీతిగా ఎడతెగక తన వాత్సల్యతను చూపిస్తున్నటువంటి దేవుడు, మనం నిర్మూలన కాకుండా చేస్తున్నటువంటి దేవుడు. అట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన బ్రతుకులను ఆయనకు అప్పచెప్పుకుందాం. మన అతిక్రమాలను ఆయన దగ్గర ఒప్పుకుందాం. విరిగి నలిగిన హృదయం కలిగి మనం ఉందాం. విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కనుక ఆ విరిగిన మనస్సుతో దేవుణ్ణి సమీపిద్దాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, అయితే ఆయన యొక్క కృపా బాహుళ్యాన్ని బట్టి ఆయన మన పట్ల అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారికి దేవుడు ఆసన్నంగా ఉంటాడు. నలిగిన మనస్సు కలవాన్ని రక్షిస్తాడు. కనుక మరి ఆయన రక్షణను మనం పొందుకోవాలి అంటే విరిగి నలిగినటువంటి మనస్సు ఆయన రక్షించాలి అంటే నా ప్రియమైన వాళ్ళరా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మన తప్పును ఒప్పుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన పాపాన్ని ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు అంటాడు. తనను తాను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. అయితే ఈ దినాన దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చిరో మనం తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ ఆశ్రయదుర్గమైన మా ప్రభువా నీకే స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడో ప్రభువా, ఇదిగో ఈ రీతిగా ప్రభు అనుదినము
మా పట్ల మీరు వాత్సల్యతను మేము నిర్మూలం కాకుండా మీ వాత్సల్యాన్ని మా పట్ల కుమ్మరిస్తూ ఉన్నారు. ప్రతిదినం కూడా నూతనమైనటువంటి వాత్సల్యంతో నింపుతున్నారు ప్రభువా. మేము ఎలా ఉండాలి కనుక మీరు మాతో మాట్లాడినందుకు ఏమిచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేము. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ వాక్యాన్ని విన్నటువంటి మేము ఏ పరిస్థితిలో ఎలా ఉన్నప్పటికీ కూడా మేము నిర్మూలం కాకుండా మా పట్ల వాత్సల్యతను చూపిస్తున్న దేవుడవు కనుక మేము అన్నిటినీ కూడా మార్చుకునేటువంటి వరంగా, అన్నిటినీ కూడా సరి చేసుకునేటువంటి వరంగా మీరు సహాయం చేయండి. రవశిగ్లోరి షందర రికందర కొరియర షికందర కొరిమమర షందర హల్లెలూయా. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. You are my provider. You are my healer. You are my protector. మీరు మమ్మల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు అయిన ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునేసయ్య, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను, మాకు ఇచ్చిన బిడ్డలను, మా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల యొక్క నడకను శుద్ధి చేయండి. వారిని నీ వాక్యానుసారంగా జీవించేటువంటి బిడ్డలుగా చేయండి. నీ వాత్సల్యత అయితే వారు నిర్మూలన కాకుండా మేము కాపాడుకుంటూ వస్తున్న దేవుడు కనుక నీ వైపు చూసేటువంటి వాడుగా సహాయం చేయండి. అలాగే ప్రభా, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను నిర్మూలపరచండి. వాటిని బలహీనం చేయండి. మాకు నా తండ్రి మా మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను మీ పరలోకపు అగ్నితో కాల్చివేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని, మా ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ యుద్ధాలను ఆపండి ప్రభుకే స్తోత్రాలు. ఆ యొక్క క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారిని క్షమించి వారికి మారు మనస్సు దయచి నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవడానికి మీరు కృప చూపించండి. వారిని ప్రేమించే దేవుడు అని తెలుసుకునేటట్లుగా సహాయం చేయండి ప్రభు. మరి అలాగే యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో మీరుండండి ప్రభు. వారి ప్రయాణాల్లో మీరుండండి నా తండ్రి. కాపుదలు దయచేయండి. ఎక్కడ అడుగుపడితే ఎక్కడ స్వాస్థ్యంగా ఇవ్వండి. అనేక ఆత్మలను నీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన బలమైన పాత్రగా, ఘనమైన సాధనాలుగా చేసి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకుంటూ కృప. అలాగే ఫోన్ అడిక్షన్ నుంచి తప్పించండి. వ్యాధులతో, బాధలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. చీకటి శక్తులతో, చిల్లంగి శక్తులతో, చేతబడి ప్రభావంతో ఉన్నటువంటి వారిని నా ప్రభుత్వంకే స్తోత్రాలు మీ పరలోక అగ్నితో కాల్చిపోయి వారి చుట్టూ మీకు కంచివేసి మీ కాపుదల నుంచి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకొని ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.